సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు వీడియోలో ప్రయాసపడి భారం మోసే జనులు అందరికీ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అనే వాక్యాన్ని ఈరోజు మనము చెప్పుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతునని ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తుండండి. కాబట్టి ప్రయాసపడి భారం మోసే సమస్త జనులంతా దేవుని యొద్దకు రావాలి. ఆయన వద్దకు మనం వస్తే మనకు విశ్రాంతి దొరుకుతుందని మనము ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అయితే ఈ వాక్యంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలం. ఒకటి ప్రయాస, రెండవది భారము, మూడవది విశ్రాంతి. ఈ 3 విషయాల గురించి నేను ఈరోజు వాక్యం చెప్తాను. అయితే మొదటగా ప్రయాస. ప్రయాస అంటే అర్థమేంటి? ప్రయాస అంటే శ్రమ లేదా కష్టమని అర్థం. కాబట్టి ఈ రోజుల్లో మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాము, ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాము అని చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మనము వెతుకుతూ ఉన్నామండి. ఈరోజు మన ప్రయాస ఎందు నిమిత్తం ఉందంటే ఏమి తాగుదాం, త్రాగడం కొరకు మంచి మంచి పదార్థాలను త్రాగడం కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఏమి తిందుమా, ఏమి తిందామని మనం ప్రయాసపడతాం. అలాగే ఏమి ధరించుకుందామా అంటే మనము ఏ దుస్తులు, ఖరీదైన దుస్తులు, బంగారు నగలు ఇలాంటివి ధరించుకోవడానికి మనము ప్రయాసపడతాం. ప్రతి వ్యక్తి కష్టపడకుండా డబ్బులు రావండి. ప్రతి వ్యక్తి కష్టపడాలి. కష్టపడితేనే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దొరుకుతుంది. దేని కొరకు మనం కష్టపడుతున్నాం, దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మన కుటుంబాలు బాగు కొరకు, అలాగే మన పరిస్థితుల కొరకు, మన జీవితాలు చక్కబడడానికి మనము ప్రయాసపడుతున్నాం. కాబట్టి ప్రయాసపడుతూ ఉన్నాం. ఎందుకొరకు ప్రయాసపడుతున్నాం? మన కొరకు ప్రయాసపడుతున్నాం. ఇక్కడ దేవుడు అన్నాడు, ఇదిగో ఈ లోకంలో ప్రయాసపడుతున్న జనాంగమా, మీ ప్రయాస వ్యర్థము. ప్రసంగి భక్తుడు అంటాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఎందుకంటే మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా, మన కొరకు మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమేనండి. కానీ మనము ఎవరి కోసం ప్రయాసపడాలి? దేవుని కొరకు ప్రయాసపడాలి. కాబట్టి అనేకమైన వాటి కొరకు మనము ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉన్నామండి. కాబట్టి ప్రయాసపడాలి, కష్టపడాలి, తప్పులేదు. కానీ ఎవరి కోసం ప్రయాసపడాలి, దేని కొరకు ప్రయాసపడాలి అనేది మానవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మనము ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమేనండి. మనము దేవుని కొరకు ప్రయాసపడగలిగితే, ఆయన యొద్దకు వచ్చి మనము ప్రయాసపడగలిగితే మనకు ప్రతిఫలం ఉంటుందండి. నేను బైబిల్లో ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తాను. జక్కయ్య మనందరికీ తెలిసిన వాడే. తను ఈ లోకములో అనేకమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడండి. వడ్డీ వ్యాపారం చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. డబ్బు కొరకు పడుతున్నాడు. అన్యాయంగా ధనాన్ని సంపాదించాలని జక్కయ్య ప్రయాసపడుతూ ఉన్నాడండి. అన్యాయంగా అందరి కడుపులు కొట్టి డబ్బు సంపాదించుకుంటూ ఉన్నాడు. కానీ ఒకరోజు జక్కయ్యకి అనిపించింది, అయ్యో, నాకు ఎంత డబ్బు ఉన్నా నాకు విశ్రాంతి లేదు, నాకు సమాధానం లేదని, విశ్రాంతి ఎక్కడ దొరుకుద్దా అని జక్కయ్య బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. జక్కయ్య కనిపించింది యేసు ప్రభు దగ్గరే విశ్రాంతి ఉంది అని. కాబట్టి అలాగే విశ్రాంతి ఎక్కడ దొరుకుద్దో ఆయన దగ్గరికి జక్కయ్య వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు చేర్చుకొని జక్కయ్యకి విశ్రాంతి ఇచ్చి, నీవును అబ్రహాము కుమారుడి అని పలకడం మనం విన్నాం. కనుక జక్కయ్యకు కూడా విశ్రాంతి ఎక్కడ దొరికింది? దేవుని వద్దే కదా. లోకంలో తను ఎంత ప్రయాసపడినా జక్కయ్యకి ప్రతిఫలం లేదు. దేవుని యొద్దకు వచ్చినప్పుడే జక్కయ్యకి ప్రతిఫలం, విశ్రాంతి దొరికిందండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15:58వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తాడండి. 15వ అధ్యాయము 58వ వచనం చదువుతాను. కాగా
నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రభు కొరకు మనం కష్టపడితే మన ప్రయాస వ్యర్థము కాదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు కదలకుండా మీరు ప్రభువు కార్యాభివృద్ధి వరకు, ప్రభు కార్యాల కొరకు ప్రయాస పడండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కనుక మన ప్రయాస ప్రభు కొరకు పడగలిగితే మనం ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూస్తాం. కాబట్టి ప్రయాసపడుతున్న జనాంగమా, దేవుని యొద్దకు రండి, మనందరికీ అక్కడ విశ్రాంతి దొరుకుద్ది. కాబట్టి మన కొరకు మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. కనుక దేవుని కొరకు ఒక్కరోజన్నా, ఒక్క దినమన్నా మనము ప్రయాసపడదాం. రెండవది, ఒకటి ప్రయాస, రెండవది భారము. భారము అంటే అనేక భారాలు మోయడం అండి. ఈ రోజుల్లో ఉన్న ప్రజలు ఎన్నో భారాలు మోస్తున్నారండి. ఒకటి కుటుంబ భారాలు, అప్పుల భారాలు, పిల్లల గురించి భారాలు, ఇబ్బందుల భారాలు, ఇరుకుల భారాలు, అనారోగ్యాల భారాలు, ఎన్నో భారాలు ఈ లోకంలో ఉన్న ప్రజలు మోస్తూ ఉన్నారండి. కుటుంబ భారాలు ఒక పక్క ఉంటే, వ్యక్తిగత భారాలు ఒక పక్క, మోయలేని భారాలు మోస్తూ ఉన్నారండి. కాబట్టి దేవుడు అన్నాడు, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద మోపుడిని రాయబడి ఉంటుంది. కనుక మనం దేంతో భారం మోస్తూ ఉన్నాం ఈ లోకంలో. కనుక మన భారాలు దేవుని మీద మోపుదామండి. అప్పుడు ఆ భారం అంతా తేలికగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని కొరకు మనం భారం కలిగి జీవిద్దాం. దేవుని భారాన్ని మనము మోద్దామా? మన భారాలు మనము మోస్తూ ఉంటాం. రోజుకి ఎన్నో భారాలు మనం మోస్తూ ఉంటాం. కుటుంబ భారాలని, అప్పుల భారాలని, అనారోగ్యాల భారాలని, కష్టాల భారాలని, ఇబ్బందుల భారాలని, ఎన్నో భారాలు మనము మోస్తూ ఉంటామండి. కాబట్టి దేవుని భారాన్ని మనము మోద్దామా? ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. మనందరికీ ఈ వ్యక్తి తెలిసిన వాడే. ఆయన ఎవరో కాదు, నోవాహు తన కుటుంబంతో ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నోవాహుకి ఒక భారాన్ని మోపాడండి. ఎలాంటి భారాన్ని మోపాడంటే అది సాధ్యము కాని భారము. నోవాహు, నీవు నా కొరకు ఓడని కట్టాలి అని చెప్పి నోవాహుకి భారం మోపినప్పుడు, నోవాహుకి ఆ ఓడని కట్టడం ఇంతకుముందు తెలియదు, ఓడని ఎలా కట్టాలో కూడా తెలియదు. కానీ నోవాహు మోయలేని దేవుని భారాన్ని పైన మోపుకుని కష్టపడి ఆ ఓడని కట్టాడండి. తద్వారా ఏమైంది? అందరూ చనిపోయిన నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో మిగిలిపోయారండి, రక్షింపబడ్డారండి. కాబట్టి దేవుని భారాన్ని మోసిన నోవాహు చూడండి ఎలా రక్షించబడ్డాడో. కాబట్టి దేవుడు మన మీద ఎన్నో భారాలు మోపి ఉన్నాడండి. మన కుటుంబ భారాలు, అప్పుల భారాలు ఎన్ని ఉన్నా మన దేవుని కొరకు భారం కలిగి పనిచేస్తే అవన్నీ దేవుడు తీసివేస్తాడండి. దేవుని కొరకు భారం కలిగి పనిచేయి, దేవుని కొరకు భారం కలిగి పరిచయం చేయి, దేవుని కొరకు భారం కలిగి వాక్యాన్ని ప్రకటించు, సువార్త ప్రకటించు. అలా మనం ఎప్పుడైతే చేస్తామో మన భారాలన్నీ దేవుడు తీసివేస్తాడు. అప్పుల భారాలు ఉంటే అప్పుల భారాలు పోతాయి, కష్టాల భారాలు పోతాయి, ఇబ్బందుల భారాలు పోతాయి, అనారోగ్యాల భారాలు కూడా దేవుడు తీసివేస్తాడు. కనుక ముందు మనం ఆయన పని చేద్దాం, తర్వాత ఆయన మన పని చేస్తాడండి. కాబట్టి నోవాహు కుటుంబము ఎక్కడ విశ్రాంతి పొందారు? అరారాతు కొండపైన వాళ్ళు విశ్రాంతి పొందారు, దేవునిలో విశ్రాంతి పొందారండి. మత్తయి సువార్త 11:30 నా భారము నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కనుక మన భారాలు మోయలేని భారాలు, కానీ దేవుని భారము తేలికైన భారము, సులువైన భారము. కనుక మన భారాలు ఎన్ని మోసినా వృధా. కాబట్టి దేవుని భారాన్ని మనము మోద్దామా? కాబట్టి మూడో ప్రశ్న, విశ్రాంతి అంటే నెమ్మది పొందడం, సమాధానం పొందడం అండి. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందండి? చూస్తే ఈ లోకంలో మానవుడికి విశ్రాంతి అనేది లేదు. ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా, గ్యాప్ లేకుండా మానవుడు శ్రమిస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు.
ఎక్కడ మానవుడికి సమాధానం లేదండి. ఎంత పెద్ద డబ్బులు సంపాదించుకున్నా కోటీశ్వరులైనా వారికి విశ్రాంతి ఉందా? లేదు. విశ్రాంతి అనేది ఎక్కడ దొరుకుద్దంటే దేవుని దగ్గరే దొరుకుద్దండి. దేవుని వాక్యం వింటే మనకు నెమ్మది, దేవుడు మనతో ఉంటే మనకు సమాధానం అండి. కనుక విశ్రాంతి దొరుకుద్ది. కాబట్టి మనందరికీ విశ్రాంతి దొరకాలంటే మనం దేవుని ఎద్దుగా రావాలండి, దేవుని నమ్ముకోవాలండి, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలండి. కనుక విశ్రాంతి ఎక్కడ దొరుకుద్ది? ఈ రోజుల్లో ప్రయాసపడుతున్న జనులారా, భారం మోస్తున్న జనులారా, మీరు భయపడొద్దు. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో యూట్యూబ్ ఛానల్లో, ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో మీరెవరూ భయపడకండి. ఎందుకంటే మీరు అనేక భారాలు మోస్తున్నా, దేని కొరకు ప్రయాసపడుతున్నా దేవుని ఎదుగు రండి, మీ అందరికీ విశ్రాంతి దొరుకుద్ది. ఆమెన్. సమాధానము మనందరికీ దొరుకుద్ది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని ఎదుగు రండి, విశ్రాంతి పొందండి. కాబట్టి ప్రయాసపడే జనులకి విశ్రాంతి ఎక్కడ దొరుకుద్దంటే అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుద్దండి, ఇంక ఎక్కడా దొరకదు. కష్టాల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, భారాలు మోస్తున్న వారికి, ప్రయాసపడుతున్న వారికి విశ్రాంతి ఎక్కడే ఉందంటే అది దేవుని దగ్గర మాత్రమే. కనుక ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా, దేవుని దగ్గర రండి, విశ్రాంతి పొందండి. ఆమెన్. కాబట్టి దేవుని యొద్ద మనకి విశ్రాంతి ఉంది. మన సమస్తమైన భారాలు, మన సమస్తమైన బాధలని దేవుడికి చెప్పుకుందాం. ఆయన మందిరానికి రండి. ప్రతి గ్రామంలో మందిరం ఉందండి, ప్రతి జిల్లాలో మందిరం ఉంది, ప్రతి టౌన్లో మందిరం ఉంది. కనుక అందరూ దేవుని మందిరానికి రండి, విశ్రాంతి పొందండి. మనము మన కుటుంబాలు బహుగా దీవించబడును గాక. ఆమెన్. కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమెన్.